ఏమైనా కాల్ చేసినావు రమ్మని. షార్ట్ ఫిల్మ్ ఇద్దాం అనుకుంటున్నా. సరే క్యాస్ట్ ఎవరు, టైటిల్ ఏంది? మా దగ్గర సీరియస్ అంటున్నాను. నేను పిచ్చి లేచిందారా కొత్తగా షార్ట్ ఫిల్మ్లో లేంది. ఏమో రైగా నీకు ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు మన డిగ్రీ అయిపోయింది, తర్వాత ఈ మాస్టర్స్, తర్వాత వచ్చి ఆల్తీ ఫాల్తీ జాబ్ చేసుకొని 95 కొట్టు చాకరీ మీదకి వెళ్ళి స్ట్రెస్ అంతా. అంటే ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రెస్ గొడ్డు చాకరీ ఉండదు అనుకున్నావు. ప్రతిరోజు వర్క్ చేయాలి, ఆ వర్క్ 10 మందికి నచ్చాలి. అండ్ నువ్వు అంటూ నేను ఫాల్తు జాబ్లు ఉన్నాయి కూడా, అదొకటి పోతే ఇంకోటి చేసుకోవచ్చు. కానీ ఇండస్ట్రీ అట్లా నడవదు. ఒక్కసారి పీకినావా మళ్ళీ దగ్గరికి కూడా ఇవ్వడు రా. ఇలా లేదా స్ట్రెస్? స్ట్రెస్సే, కానీ నాకు నచ్చే స్ట్రెస్ అది. నువ్వు అన్నది కరెక్టేరా. ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక మూవీ పోతే ఎవరి దగ్గర రారనేది పర్లేదు, ఎవరు రాకపోయినా, ఎందుకంటే నాకు నచ్చింది చేస్తా కాబట్టి. అరే నీకు చెప్తే అర్థం కాదా? అరే మన మిడిల్ క్లాస్ బస్సులకి ఇవన్నీ సెట్ కావురా. మనం ఇంకా చిన్న పిల్లలం కాదు. మన ఇంట్లో మన మీద డిపెండ్ అయ్యే రోజులు రా ఇవి. ఈ టైంలో నువ్వు జాబ్ బంద్ చేసి ఈ షార్ట్ ఫిలింలు ఇండస్ట్రీలో తిరిగితే ఎట్లారా? కొంచెం మన దిమాక్ ఉందా? నేను ఫుల్ క్లియర్ ఉన్నారా. ఏదైతే దిగిపోవడమే. అరే నేను చెప్పేది ఇన్రా, ఇవన్నీ మనకు సెట్ కావురా. అరే ఇండస్ట్రీలో ఎదగాలంటే సర్కిల్ ఉండాలి, మన కాంటాక్ట్స్ ఉండాలి. అరే మెయిన్గా పైసలు ఉండాలిరా. నీకు ఆడ ఉన్నాయా? ఏది ఉంటే ఒక 50 రూపాయలు నిలఫర్లో ఛాయ్ తాపి చూద్దాం. ఏంది ఇప్పుడు నువ్వు బయట టేస్ట్లో ఛాయ్ తాగవా? మొత్తం నిలోఫర్లో పుట్టిన టేస్ట్ను అయినా కాదురా. ఒక రోజు కాలేజీలో ఏమన్నా గుర్తుందా? ఏదో రీల్ చూసి అరే అందరు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా, మనం కూడా తీద్దాము, నువ్వు నా డైరెక్టర్, నిన్ను హీరో అనవా లేదా? అరే అదంతా అప్పుడు రా, ఇప్పుడు కాదు. అరే ప్రాక్టికల్గా ఆలోచించు. సరేరా బై, నువ్వు షార్ట్ ఫిలిం తీస్తావు, ఒకటి తీస్తావు, సరే కాదు 2 తీస్తావు, ఇంకా ఓపికతో 3 తీస్తావు. తర్వాత ఏంది? అరే మన దోస్తులు కాబట్టి 2-3 కంటే ఫ్రీగా యాక్ట్ చేస్తారా. దాని తర్వాత వాళ్ళకి మాత్రం పనులు ఉండవా? నీళ్ళక పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నా కంటెంట్ మీద నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ కూడా. అమ్మో, అరే ప్రొడ్యూసర్ ఏమన్నా నీ మామ అనుకుంటున్నావా రా? నువ్వు తీయలుడు, నేను పైసలు ఇస్తాను నీకే. అరే ఒకవేళ దొరికినా ఎట్లా లిటికేషన్స్ ఉంటాయి తెలుసా? నాకు స్టోరీ నచ్చలే అంటారు, స్టోరీ మార్చమంటారు, యాక్టర్లను మార్చమంటారు. సరే తీరా, ఇవన్నీ పక్కన పెట్టిన ఇయ్యాల రేపట్ల జమానా ఎట్లుంది తెలుసా? నువ్వు ఎదుగుతా అంటే ఊకుంటారు అనుకుంటున్నావా? నువ్వు ఒక్క అడుగేసే గ్యాప్లో 10 అడుగులు దొక్కుతారు. నిన్ను అర్థమవుతుందా? ఇవన్నీ కాదురా భయ్. ఇప్పుడు మనలాగా ఉండే ఎంతమంది పెద్దలు కాలేదు. ఒక శ్రీకాంత్ ఉడాల, ఒక విశ్వక్సేన్, ఒక తరుణ్ భాస్కర్, ఒక విజయ్ దేవరకొండ కూడా. అరే శ్రీకాంత్ ఉడాల సర్టిఫికేట్ కాల్చిండ్రా, నువ్వు కాలుస్తావా? ఏది కాల్చు. అరే విశ్వక్సేన్ అంటే ఆయన సొంత పైసతో సినిమా తీసిండు. అండ్ తరుణ్ భాస్కర్ అరే ఆయనకు చాలా ఇయర్స్ పట్టిందిరా రానికి. అండ్ మోర్ ఓవర్ విజయ్ దేవరకొండ అంటావు, అరే వాళ్ళ డాడీ దూరదర్శన్లో ఒక కనెక్షన్స్ ఉన్న ఆయన సైడ్ క్యాటర్లు వేసి పైకి వచ్చిండ్రా. అర్థమవుతుందా? చాలా రా, మస్తు అయిపోయింది. నువ్వు విన్నానే చెప్పు. నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నా, కొడుతాను. ఏదో ఆల్తీ ఫాల్తీ లెక్కలు చేయడానికి చూస్ చేసుకోలే ఫీల్డ్, నేను కొట్టినక్క చూస్తుండు. ఏయ్ ఆగు, నేను కూడా వస్తున్నా. Let's welcome the most sensational debutante director onto the stage.